కృష్ణా డెల్టా స్కీమ్ నుంచి ఏపీకి ఎన్ని నీళ్లు తరలిస్తే తెలంగాణ కూడా అన్ని నీళ్లు ఇవ్వాల్సిందని కేఆర్ఎంఏకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఇప్పటికే పోలవరం నీటిని బనకచెర్లకు తరలించుకుపోయేలా పోలవరం కాల్వల కెపాసిటీని పెంచేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పింది. నాగార్జున సాగర్ నీటిని సప్లిమెంట్లుగా వాడుకునేలా కుడి కాల్వను జీబీ లింక్లో ప్రపోజ్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా నీటి వాటాలపై బలంగా వాదనలు వినిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం నుంచి కృష్ణా డెల్టా స్కీమ్ కు ఏపీ నీటిని తరలిస్తే కృష్ణాలో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాల్సిందేనని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ముందు స్పష్టం చేసింది తెలంగాణ. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తే కృష్ణాలో తమకు ఎక్కువ వాటా కావాలంటూ కర్ణాటక, మహారాష్ట్రలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఏపీ 2-3 పంటలకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే గోదావరి నుంచే తీసుకోవాలని, కృష్ణాలో ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని కర్ణాటక, మహారాష్ట్రలో డిమాండ్ వినిపిస్తున్నాయని తెలిపింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రతో ఏపీ 1978లో ఒప్పందం చేసుకుందని వివరించింది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో నాగార్జున సాగర్ కు ఎగువన 35 టీఎంసీలను ఆ రాష్ట్రాలకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని వివరించింది. మిగతా 45 టీఎంసీలు ఏపీ వాడుకుంటుందని తెలిపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో ఏపీకి ఎంత కోటా వచ్చిందో అంతవరకు కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించాలని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్లో తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో పేర్కొన్న అంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే పోలవరం నీటిని బనకచెర్లకు తరలించుకుపోయేలా పోలవరం కాలువల కెపాసిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఇందులో నాగార్జున సాగర్ నీటిని సప్లిమెంట్లుగా వాడుకునేలా కుడి కాల్వను జీబీ లింక్ లో ప్రపోజ్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రస్తుతం చేపడుతున్న జీబీ లింకుతో పాటు చింతలపూడి లిఫ్ట్, తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ విస్తరణలతో నీటిని అవుట్ సైడ్ బేసిన్ కు తరలించేందుకు ప్లాన్ చేస్తుందని వాదనలు వినిపించారు తెలంగాణ అడ్వకేట్లు. కృష్ణా డెల్టా స్కీమ్ చేపట్టేటప్పుడు మొదట డ్రైన్ వాటర్ పై ప్రస్తావించలేదన్నారు. ఆ తర్వాత డిపిఆర్ ను మార్చి డ్రైన్ వాటర్ ను చేర్చారని గుర్తు చేశారు. కేడీఎస్ కు తరలించాలనుకుంటున్న 152.2 టీఎంసీల జలాల్లో ఆ డ్రైన్ వాటర్ ను కూడా చేర్చాల్సిన అవసరం ఉందని కోరారు. ఏటా 3000 నుంచి 4000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. ఆ నీటినే చింతలపూడి స్కీమ్ తో అవుట్ బేసిన్ కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాలువతో ఏపీలోని చివరి ఆయకట్టుకు నీళ్లిస్తున్నారని, అలాంటి ప్రాంతాలకు చింతలపూడితో నీటిని తరలించుకోవచ్చన్నారు. సాగర్ ఎడమ కాలువ నీటిని కేవలం ఇన్సైడ్ బేసిన్ అవసరాలకే వినియోగించేలా చూడాలన్నారు. తదుపరి వాదనలు మే 14 నుంచి 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీళ్లు కావాలని కేఆర్ఎంబీకి తెలంగాణ తెలిపింది. జులై వరకు నీటి కేటాయింపులు చేయాలని కోరుతూ ఏఎన్సీ అనిల్ కుమార్ బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా బేసిన్లోని జనాభాకు అనుగుణంగా 17 టీఎంసీలు అవసరమవుతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం సాగర్లో నీటి ఆవిరి నష్టాలు కాకుండా కేవలం 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.